చేటు చేకూరుస్తున్న అంశమని మనకు అందరికీ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కుంభమేళా తరహాలో మరి గోదావరి పుష్కరాలు దీని గురించి కూడా చూద్దాం. కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేస్తుంది. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మంగళవారం సచివాలయం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఇది నిర్వహించడం అయితే జరిగింది. ఇక జూన్ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఇది పుష్కరాలు మనకు తెలుసు. మందని కావచ్చు, ఇక్కడ బాసర దగ్గర నుంచి భద్రాద్రి వరకు కూడా మరి విపరీతమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ సంబంధిత దగ్గర ప్రాంతాలు మందని, బాసర, భద్రాద్రి, కొత్తగూడ ఈ సంబంధిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ అన్నిటి కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసే అవకాశం చాలా స్పష్టంగా అయితే మనకైతే కనబడుతుంది తెలంగాణలో. ఇక తొలి సమావేశంలో సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. పుష్కరాల నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సరస్వతి పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహించినారు. అదే స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు అది ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారుగా 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగానే గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాల దృష్టిలో ఉంచుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర జిల్లా ప్రణాళికలు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా పనులను ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ నెల చివరి నాటికి డిపిఆర్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారన్నారు. తొలి దశ భాగంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే 9 ప్రాంతాలు టైర్ 1 కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయ లోపం తలెత్తకుండా బుధవారం పుష్కరాల నిర్వహణకు గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులు నియమిస్తామని తెలిపారు. ప్రతి ఘాటు దగ్గర ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పుష్కర ఏర్పాట్లో రాజీ పడే ప్రసక్తి లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మరి అదేవిధంగా చూసుకుంటే మరి మనకు తెలుసు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుందని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా ఆగిన సరఫరా, డిస్ట్రిబ్యూటర్ నుంచి 10 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు ఆగిపోయింది. హాస్టళ్లకు, ఆసుపత్రులు లాంటి అత్యవసర విభాగాలకు ఎస్మా నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో కొన్ని విభాగాలకు పరిమితులు విధించారు. యుద్ధం కారణంగా సరిపడినంత గ్యాస్ సరఫరా లేకపోవడంపై ఉన్నత స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో ఉన్న గ్యాస్ ఏ రంగాలకు సరఫరా చేయించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాను కొనసాగిస్తున్నాయి. గృహ వినియోగదారులు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని, అవకాశం ఉన్నంత వరకు ఇండక్షన్ స్టవ్ లాంటి వాటిని వాడుకోవాలని అధికారులు సూచించారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో హోటల్లో పరిశ్రమ సంక్షోభంలో పడింది. మంగళవారం నుండి బెంగళూరు సిటీలోని హోటల్స్ అన్ని గ్యాస్ కొరత కారణంగా మూసివేయగా చెన్నై, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ మంగళవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాలుస్తున్న ఉద్రిక్త పరిస్థితుల అంతర్జాతీయ చమురు గ్యాస్ సరఫరా పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ వినియోగం పైన ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. గ్యాస్ కొరత ఏర్పడుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వినియోగించుకునే గ్యాస్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇబ్బందుల్లో హోటల్ పరిశ్రమ, మరి ఈ రకంగా హోటల్ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. మరి అందులో నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అందులో వర్క్ చేసే వాళ్ళకి మరి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇటీవల గృహ వినియోగ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 20 నుంచి 25 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని సుమారు 6,000 హోటళ్లపై ఈ ప్రభావం పడుతూ ఉండడంతో హోటల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్క రంజాన్ మాసం సీజన్ కావడంతో ఈ సమయంలో గ్యాస్ సరఫరా లేకపోతే వ్యాపారాలు ఎలా చేసుకోవాలని హోటల్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ కొరతపై స్పందించిన డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతపై డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
మన రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎల్పిజి కొరత వచ్చే అవకాశం లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు ఎదురు కాకుండా మాత్రమే కేంద్రం అప్రమత్తమైందని తెలిపారు. గృహ వినియోగదారులకు సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా కేంద్రం ముందస్తుగా చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే వ్యాపార హోటళ్లకు సిలిండర్లు నిలుపుదల చేస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంత్రులతో మంగళవారం ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఇప్పుడైతే మనకైతే ఏ ప్రభావం లేదు, కానీ రానున్న రోజుల్లో అయితే కొంత ఇబ్బంది పడకుండా ఉండడానికి కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మెగా కోడలిపై ఆన్లైన్ వేధింపులు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తమ పరువుకు భంగం కలిగించేలా ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సినీ నటి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత 78, 79 కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక అకౌంట్ ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకున్న పలు పోస్టులు, కామెంట్లు, దూషణలు, సంబంధాలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఎవరు చేసినా కూడా పోలీసులు సహించారు. అందులో ఒక మహిళ మీద ఇలా చేయటం అనే దాన్ని మరి తీవ్రంగా ఖండిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో చేసిన వాళ్ళకైతే తగిన బుద్ధి చెప్పే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ళు, 412 మంది గుర్తింపులు, 750 నివాసాలు కూల్చేసిన అధికారులు. నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందంటూ బాధితుల ఆవేదన. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూమి నిర్వాసితులు సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మొత్తంగా 750 నివాసాలు కూల్చివేయగా సమగ్ర విచారణ జరిపి 412 మంది అర్హులుగా తీర్చారు. బుధవారం రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల చేతుల మీదుగా ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అందుకోసం మంగళవారం సాయంత్రం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో టోకెన్లు పంపిణీ చేశారు. ఎక్కడ భూములు ఇస్తారనే సమాచారం అధికారులు ఇంకా ఇవ్వలేదు. అయితే చాలామంది బాధితులు టోకెన్లు తమకు ఇవ్వలేదని, నిజమైన అర్హులకు అన్యాయం చేశారని కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు కలెక్టర్ టోకెన్లు రాని గుడిసెవాసం నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మళ్లీ దర్యాప్తు చేసి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా పట్టాల కోసం టోకెన్